బంగారం బయటపడుతోంది. ఎక్కడ అనుకుంటున్నారా? వరంగల్ జిల్లా కోపాకులపాడులోని ఓ రైతుకు చెందిన పొలంలో బంగారం దొరుకుతూ ఉండడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పొలంలో బంగారం దొరకడంతో కూలీలు, కౌలు రైతుల మధ్య వాటాల పంచాయతీ రచ్చకెక్కింది. దీంతో వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. బంగారం విషయం ఆ నోట ఈ నోట చుట్టూ పదూళ్లకు తెలియడంతో తనకు వాటా కావాలని గతంలో భూమి అమ్మిన వ్యక్తి డిమాండ్ చేస్తున్నారు. పొలంలో దొరికిన బంగారం కోసం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ పొలం కౌలుకు చేసేందుకు ఇప్పుడు రైతులు పోటీ పడుతున్నారు. గతంలోనూ ఈ పొలంలో బంగారం దొరికినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అతను కొన్నాక కౌలుకిచ్చిండు, లంబోళ్ళకి కౌలుకిచ్చిండు. ఆ లంబడాయన పేరు బూక్యా బాలు. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది. సుమారు 1/2 కిలో ఉంటున్నారు. దాన్ని ప్రతాప్ రెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయటికి రాకుండా, మాకు వాటాకి రాకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీసులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. చూపెట్టిన వాళ్ళు చూపెడితే చూసి ఫోటో తీసుకొని వచ్చినాం. చెక్ చేస్తే కూడా అది ఊరుగూడనే చెప్పిండు. తర్వాత పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ పిలిచి నన్ను పిలవడం జరిగింది. నేను పోయినా చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సరిగ్గా ఇది పరిస్థితి నాకైతే చూపెట్టడం జరిగింది వాళ్ళు. అంతేగాని అంతకంటే ఎక్కువ దొరకలేదని వాళ్ళు అంటూ ఉన్నారు. ఇక ప్రజలు మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కంప్లైంట్ అయితే ఇచ్చొచ్చాను, ఎస్ఐ గారికి చెప్పాను, సమాచారం ఇచ్చిన. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, చెప్పండి, ఏదైతే కోపాకులపాడులో ఆ పొలంలో దున్నుతూ ఉండగా బంగారం బయటపడడం ఏంది, అది రాజేసిన ఈ వాటాల పంచాయతీ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీధర్? వరంగల్ జిల్లాలో చిన్నారావుపేటలో ఈ బంగారం కలకలం చెప్తుంది. వ్యవసాయ భూమికి సంబంధించి ఒక 6 ఎకరాల వ్యవసాయ భూమి ప్రతాప్ రెడ్డి అనే రైతుకు ఉంటుంది. తను గత కొద్ది ఏళ్ళుగా బాలు అనే కౌలు రైతుకు ఇచ్చాడు. ఈ కౌలు రైతు గతంలో కూడా కొంత బంగారం దొరికిందనే ప్రచారం కూడా గ్రామంలో ఉంది. అయితే ఈ 2-3 రోజుల క్రితం ఏదైతే వ్యవసాయ భూమికి సంబంధించిన పనులు చేస్తున్న నేపథ్యంలో కొంత బంగారం కూలీలకు దొరికింది. ఇదే విషయాన్ని కౌలు రైతుతో పాటు ఈ కూలీలు పంచుకునే విషయంలో కొంచెం తేడా వచ్చింది. గతంలో కూడా ఎక్కువ మొత్తంలో బంగారం దొరికింది, ఈ ప్రాంతంలో ఉంటుందనేది కూడా ప్రచారం ఉన్న నేపథ్యంలో ఇది అటు ఆ నోట ఈ నోట మొత్తం గ్రామంలో పట్టింది. తర్వాత పోలీస్ స్టేషన్ ఫిర్యాదు. ఎవరైతే జైపాల్ రెడ్డి అనే రైతు కూడా గత 6 ఏళ్ల క్రితం ఈ ప్రతాప్ రెడ్డికి భూమి అమ్మాడో తనకు కూడా బంగారం దొరికితే తనకు కూడా వాటా ఉంటుందని ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం మండలంలో జిల్లాలో ఇది కలకలం రేపుతుంది. బంగారం ఏ మాత్రం దొరికింది, ఎవరు దొరికింది వాళ్ళు చూడొచ్చు. విజువల్స్ లో కొంత చిన్న చిన్న పార్ట్స్ ఉన్న బంగారం మాత్రం దొరికినట్టు చూపిస్తున్నారు. అయితే ఎంత మొత్తంలో, భారీ మొత్తంలో దొరికిందా లేకపోతే ఈ ప్రాంతంలో నిజంగానే ఇటువంటి సంబంధించిన బంగారం నిధులు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా అది కేవలం కౌలు రైతుతో పాటు ఏదైతే కూలీలు ఉన్నారో వీళ్ళ వాటాల పంచాయతీ మాత్రమే ఇది బయటకు వచ్చిందని చెప్పచ్చు. అయితే ఎంత మొత్తంలో దొరికింది, గతంలో ఎప్పుడైనా దొరికిందా లేకపోతే గతంలో ఎంత మొత్తంలో కింద ఉంది అనేది కూడా విచారణ చేస్తే కానీ తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా వరంగల్లో బంగారం పొలం అంటూ మాత్రం కలకలం రేపుతున్న విషయం. రైట్, థాంక్యూ శ్రీధర్.